నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. సంతమాగులూరు మండలం మార్కెట్ యార్డ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ముందుగా పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన కష్టాలు ఎప్పుడూ రాలేదని, దానికి కారణము దుర్మార్గమైన వ్యక్తి ముఖ్యమంత్రి అవడమేనని, ముఖ్యమంత్రి అయిన వారు ప్రజల కోసం పనిచేయాలే కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం కాదన్నారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీల గాలికి పుట్టిన పార్టీ కాదని, నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ అని, తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేరన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో టీడీపీ వైసీపీ వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిన విషయమేనని, వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మంచి పదవి వచ్చింది. ఈ పదవి అలంకరణ కాదు, బాధ్యత. ఇంకా ఎక్కువ మంది పనిచేస్తారు, చెడ్డ పేరు లేకుండా ఇంకా ఎక్కువ మంది పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి గురించి మీకు తెలియని విషయం కాదు. మేమందరం కూడా ప్రేమగా అచ్చెన్నాయుడు పిలుచుకుంటాము. మా అందరికంటే సీనియరు, మంచి పేరున్న కుటుంబం అచ్చెన్నాయుడు గారు కానీ ఎర్రనాయుడు గారి కుటుంబం. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి పేరున్న కుటుంబం, ఎంతో బాధ్యత గల కుటుంబం అన్నమాట. కుటుంబం మేము ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారి సహాయ సహకారాలు తీసుకొని అపోజిషన్ ఉన్నప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. అచ్చెన్నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలియదు కదా. ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటే అతి దారుణంగా తీసుకెళ్లి జైలు పాలు చేయడం కానీ ఎన్ని చేశారు. అయినా సరే ఎక్కడ కూడా వెనక తిరగకుండా నాకు గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఫైట్ చేసి నేను కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మేమందరం అపోజిషన్లో 23 మంది గెలిచాం. దాదాపు 4 వెళ్ళిపోయారు. మేము 18 మంది ఉండేవాళ్ళని. ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళని. మేము 18 మందిలో 13 మంది కంపల్సరీగా అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం. అవతల 154 మంది ఉంటే ఫైట్ చేసి మళ్ళీ తెలుగుదేశం అధికారంలో రావడానికి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో అపోజిషన్ లో పనిచేసాం. మేమందరం ఆయన వీడియోలు మీకు వస్తాయి పనిచేసాం అనమాట. అదేవిధంగా ప్రభుత్వం మనందరం కూడా కష్టపడి పనిచేసాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్టు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మొదటి రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. 3000 ఉన్న పెన్షన్ని ఒక సంతకంతో 4000 చేశారు. కొంతమందికి 6000 ఇచ్చారు, కొంతమంది 10,000 ఇస్తున్నాం. అసలు పూర్తిగా ఇబ్బంది పడి ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఒక్క పెన్షన్ల మీద 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మనం తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకున్నాం. పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు వేస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం 1 2 3 4 సరే ప్రతి ఇంటి కూడా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాం. పిల్లలకి మంచి యూనిఫామ్ ఇచ్చాం, మంచి పుస్తకాలు ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా జగన్ బొమ్మలు వేసుకునే పుస్తకాలు మనమైతే ఇవ్వాలి. పిల్లలు బాగా చదువుకోవాలంటే మంచి వాతావరణంలో వాళ్ళు పెరగాలి, మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి తల్లిదండ్రులనే ఉద్దేశంతో లోకేష్ గారు మంచి పుస్తకాలు ఇవ్వటం కానీ, బ్యాగులు ఇవ్వటం కానీ, మంచి క్వాలిటీ బ్యాగులు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఇచ్చారు. మీ అందరూ కూడా చూడండి పిల్లలకి. అదేవిధంగా మనం గ్యాస్ ఇస్తామని చెప్పాం. ఇంటికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. సంవత్సరానికి అది కూడా ఇస్తున్నాం. ఆగస్టు 15 తర్వాత నుంచి ఉచితంగా ఆర్టీసీలో బస్ ప్రయాణం మహిళలకు అని చెప్పాం. అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ఎస్పీ కాలం మీద ఆధారపడి రైతులు బతుకుతూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టం మట్టి తీరా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయడమే కాదు, మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మన కాన్స్టిట్యున్సీకి ఒక్కదానికే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా రిపేర్ చేసి, కాలువలు వదిలినప్పుడు రైతులు రోడ్డు మీద కాలువల మీద తిరగకుండా వ్యవసాయానికి డైరెక్ట్గా పొలాలకి నీళ్లు అందాలనే ఉద్దేశంతో దాదాపు 3 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి మొత్తం కాలువలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మీరు చూసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్న ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకెట్లోనో లేకపోతే బెడ్లోనో బెడ్డిగిలు పెట్టుకుని చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శాన్ని పేరు పెట్టుకొని సంతమానులూరు మార్కెట్ కమిటీ పాలక వర్గం
ప్రమాణ స్వీకారోత్సవం ఈ ప్రాంతానికి ఈ సంవత్సరం బర్లీ పొగాకు సమస్య ఉంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనాలని చెప్పి నిర్ణయం చేసి ఇప్పుడే మీ మార్కెట్ యార్డ్లో కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని పెట్టి ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమం 2019, 2024 తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి కష్టాలు ఇప్పుడు కూడా రాలేదు. కష్టాలంటే మామూలు కష్టాలు కాదు. దానికి కారణం ఏమిటి? ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి అంటే ప్రజా శ్రేయస్సు గురించి పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయాలి, రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి పనిచేయాలి. కానీ ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా పార్టీయే శాశ్వతంగా ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తుకొస్తే బాధ, ఆవేదన కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నీ పార్టీ లాగా గాలికి పుట్టిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ, కార్మికుల కండరాల్లో పుట్టిన పార్టీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ. ఈ పార్టీని నువ్వు, నీ తండ్రి, నీ తాత ఏమీ చెయ్యలేరని 5 సంవత్సరాలు ఊరు వాడా తిరిగి ప్రజలకి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాగా జరిగాయి. ఎన్నికలంటే ఆ 5 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క మౌరుడు బయటికి వచ్చి మాట్లాడాలన్నా, ఏ ఒక్క ఈ ప్రాంతానికి వస్తే 2 వ్యక్తులు గుర్తొస్తారు. ఒకటి గొట్టిపాటి హనుమంతరావు గారు, 2 దామర్చల్ల ఆంజనేయులు గారు. నా అదృష్టం ఏమిటంటే అందరితో, ముసలి వాళ్ళతో, మధ్యతరంతో, యువకులతో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అవకాశం పసుపు జెండా తెలుగుదేశం పార్టీతో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు ప్రయాణం చేసింది. ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేసినటువంటి కుటుంబం అని చెప్పి గర్వంగా ఈ రోజు తెప్పదెలిచాను. ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేశాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించాం. ఈ ఏడాది పొగాకు, కోకో, మామిడి రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పొగాకు కొనుగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 270 కోట్ల రూపాయలు కేటాయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతమాగులూరు మండలంలో బుధవారం మంత్రులు రవికుమార్, అచ్చెన్నాయుడు కలిసి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి
పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్లీ పొగాకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వారిదేనని, రైతులు పండించిన ప్రతి ఆకును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నల్ల బార్లీ పొగాకుకు సాగు చేసిన రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. మంత్రి రవికుమార్ సూచన మేరకు అద్దంకి నియోజకవర్గంలోని పంగులూరు, సంతమాగులూరు, కొరసపాడు మండలంలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మార్క్ ఫెడ్ ద్వారా నల్ల బార్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. రైతులు మాత్రం నెమ్ముంటే మాత్రం వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. గోడౌన్లో కాబట్టి రేటు బాగానే ఇస్తారు. నెమ్ముంటే మాత్రం రేట్ చెప్పండి. రైతుకి ఇలా తీసుకురాగలిస్తే ఇంకా కళ్ళు మూసుకొని తనకు మీకు వస్తుంది. ఆలోచన లేకుండా ఎందుకంటే తెచ్చిన రేటు తగ్గిందంటే మీకు సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జూబి రాము వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం విజయవాడలోని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారు. రాముకు మాధవ్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను, అద్దంకి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎదుగుతున్న తీరు దృష్ట్యా జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, జాగర్లమూడి యలమందరావు ఆధ్వర్యంలో నేడు బీజేపీ పార్టీలో చేరినట్లు రాము తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది. దానికి ముఖ్య సహకరించిన వారు మన జాతీయ యువమోర్చా అధ్యక్షులు ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి గారు, అదేవిధంగా మన బాపట్ల జిల్లా భాజపా అధ్యక్షులు బంగారు బాబన్న, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గ ప్రోగ్రాం కన్వీనర్ మన యలమందరావు అన్న, కిసాన్ మోర్చా కన్వీనర్ అయినటువంటి పరశు శ్రీనివాసన్న, వీళ్ళందరి సమక్షంలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు బీజేపీలోకి కండవ కప్పించుకొని జారటం అయింది. ముందు ముఖ్యంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితున్నాయి. భారతదేశం యొక్క జాతీయ సమగ్రతను, జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి బీజేపీలోకి ఈరోజు చేరటం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా జాతీయ భావాలతో ఉన్నటువంటి బీజేపీలో పనిచేయాలని ఎప్పటి నుంచో మనసులో ఉన్నప్పటికీ కారణాలు ఏమైనా సహకరించలేదు. ఈరోజు ఆ యొక్క రోడ్డు కూడా తీరుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ గత 15 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీలో పార్టీ ఆవిర్భావం ముందు నుంచి పార్టీ ఆవిర్భావం తర్వాత నిన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో పనిచేయడం జరిగింది. నన్ను అంచెలంచెలుగా పార్టీలో అన్ని విధాలు సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పట్టణంలో ఉన్న ప్లాస్టిక్ కవర్స్ విక్రయించే షాపుల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి అద్దంకిలో ప్లాస్టిక్ కవర్స్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచులు విక్రయించుకోవాలని కమిషనర్ రవీంద్ర తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులందరూ భయాందోళనకు గురికాకుండా సకాలంలో మందులు వాడుకుంటే టీబీ నుంచి బయటపడవచ్చునని మోదేపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ శ్రీహర్ష అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో బుధవారం టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ శ్రీహర్ష హాజరై మాట్లాడారు. టీబీ ముక్తే భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పిస్తున్నారని, టీబీ అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాలన్నారు. క్షయవ్యాధికి సంబంధించి పూర్తిగా చికిత్స మొత్తం ఉచితంగా అందించి నిక్షం పోషణ యోజన పథకం క్రింద 1000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు. సాయంత్రం పూట జ్వరం రావడము, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. ఆ 3 లక్షణాలు. బరువు ఎందువల్ల తగ్గిపోతారు అనేది అది ఒకసారి మీకు చూసుకుంటే, ఒకటి షుగర్ వల్ల తగ్గొచ్చు అంటారు, 2 ట్యూబర్క్లోసిస్ వల్ల. దాంతోపాటు ఈ దగ్గు ఇవి కూడా ఉంటే దానికి కళ్ళు ఎక్కువ పడుతుంది. కళ్ళే రకాలు ఉంటాయి, రంగుల్లో పడుతుంటాయి. తెల్ల కళ్ళు పడుతుంది అంటారు, పచ్చ కళ్ళే పడుతుంది అంటారు. సో దాంట్లో మన కళ్ళే ఎక్కువ పడుతుంది అనుకుంటే మనకే మనంతటి వచ్చి మనం పరీక్ష చేయించుకుందాము. ఒకవేళ ఉందా దాన్ని చూపించుకుందాము, ఉంటే మందులు తీసుకొని దాన్ని అరికట్టవచ్చు అనేది మీకు రావాలి. మేము వచ్చి మళ్ళీ పరీక్ష ఇచ్చి చేయించుకురండి అనేది కాదు. కళ్ళు ఎక్కువ వస్తుంది, ఎందుకు వస్తుంది? ఒకవేళ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోపల ఉందా, అప్పర్ అంటే పై భాగం నుంచి వచ్చిందా, కింద భాగం నుంచి వచ్చిందా, రంగు ఏ రంగులో వస్తుంది, ఎందుకు మారుతుంది, వాసన ఏమన్నా వస్తుందా, మందులు తీసుకుంటే తగ్గుతుందా, ఆ పరీక్ష చేయిస్తే మనకి ఏమైనా ఈ లక్షణాలు ఉన్నాయా. ఒక్కొక్కసారి ఇవి కూడా లేకపోయినా, దగ్గు అట్లే ఉన్నా సడన్గా బరువు తగ్గి దీంట్లో రాకపోయినా ఎక్స్రే తీపిస్తే దాంట్లో బయటపడుతుంది. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూస్తాం అన్నమాట. అందుకని చెప్పి మీరు ఎవరైనా ఉన్నా కానీ వచ్చి పరీక్ష చేయించుకోండి. వచ్చి ఇక్కడ ఇస్తే MLSP ఉన్నారు, తర్వాత ఆశాలు వాళ్ళు బాటిల్ ఇస్తారు, ఎలా పట్టాలో చెప్తారు మీకు. ఎలా ఒకవేళ మరీ ఎక్కువ రావడం లేదు అంటే దాన్ని ఎలా తీయాలి అనేది వాళ్ళు చెప్తారు. తీసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి మనం పరీక్షకి ఇస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేకపోతే లేదా. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి ఉంటుంది. ఇంతకుముందు క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడి ఉంటారు, వాడి తగ్గిపోయి ఉండొచ్చు. సో అట్లని చెప్పి తగ్గిపోయిందనుకో వాళ్ళకి మళ్ళీ రీఅటాక్ రావచ్చు. అది నాకు తగ్గిపోయింది వాడాను ఇంక అంతటితో అయిపోయింది అనుకోవడానికి లేదు. ఒకవేళ వాళ్ళకి మళ్ళీ దగ్గు వస్తుంది, ఒకవేళ మళ్ళీ లాస్ అయింది, లేకపోతే వాళ్ళకి యాడెడ్ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో వాటిని బట్టి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు గుర్తుంచుకొని మీరే వాలంటరీగా వచ్చి చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగమ్మా, మీకు 6 నెలలు మందులు వాడాలి కదా, ఆ టైంలో మీకు నెలకు 1000 రూపాయల లెక్కన మనీ కూడా వేస్తారు. మీ అకౌంట్ కూడా మీ ఆశా వర్కర్కి, NM గారికి, MLSP గారికి ఇవ్వండి. అదే సమయంలో మీకు ఫుడ్ బాస్కెట్ కూడా ఇస్తారమ్మా, సరుకులు. ఇంకా ఆ టైంలో మీరు పనిచేసుకోలేరు కాబట్టి దానికి గవర్నమెంట్ నుంచి కొంతమంది దాతలు, అది ఎవరైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన PSCలో ఉన్న మెడికల్ ఉన్న మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ అయినా కావచ్చు, ఎవరైనా సరే పెద్దగా మనీ ఇవ్వగల స్తోమతున్న వాళ్ళు కూడా దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఫుడ్ బాస్కెట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సో
సో ఈ విషయాలన్నీ ఇవన్నీ ముఖ్యంగా వీటన్నిటికీ కారణం ఏంటంటే టీబీ నిర్మూలించేవారు అనే కార్యక్రమం అమ్మాయి. సో అందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. టీబీని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా రాకుండా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బల్లికూరు మండలం వేమవరం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న కొండాయిపాలెంకు చెందిన గోపీకృష్ణ స్పాట్లోనే మృతి చెందాడు. స్థానికులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెకి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 4వ రోజుకు చేరింది. 4వ రోజు కార్మికులు వంట వర్క్ చేస్తూ నిరసనలు తెలిపారు. వీరు చేస్తున్న సమ్మెకు ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4 రోజుల నుంచి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 మరియు 24,000 రూపాయల జీతాలు చెల్లించి గత సమ్మె కాలంలో ఒప్పందాలు అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చల పేరుతో కార్యాపన చేయకుండా కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత 4 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. కనీసం యూనియన్ నాయకులతోటి కానీ కార్మికులతోటి కానీ చర్చలు జరిపేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తూ ఉంది. అందుకని రేపు విజయవాడలో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాంతియుతంగా నిరవార్థిక దీక్షలు చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు జరగబోయేటటువంటి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ తర్వాత ఇంజనీరింగ్ కార్మికులకి శానిటేషన్ పేపర్లు కూడా వచ్చి నిర్వాధిక సమ్మెలో పాల్గొనాల్సి వస్తుంది. అందుకని డైలేజ్ కార్మికులు ఈరోజు ఎంతో కొంత పట్టణంలో మంచినీళ్ళు లైట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. నిత్యావసర అవసరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని వాళ్ళను కూడా రేపటి నుండి నిలిపేసి ఈ సమ్మెని ఉధృతం చేసేటువంటి కార్యక్రమం రేపటి నుండి చేపట్టడం జరుగుతుంది. అది ఈరోజు నిరసనలో భాగంగా కార్మికులు ఇక్కడే శిబిరం దగ్గరే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చొరవ చూపాలని చెప్పేసి, కార్మికులతోటి వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఒక్కళ్ళే ఈ పోరాటం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందేమో. ఈ కార్మికులకు అండగా పట్టణంలో ఉన్నటువంటి పౌర సంఘాలని, మిగతా కార్మిక సంఘాలందరినీ, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, మిగతా కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి నిత్య అవసరమైనటువంటి నీళ్లు, కరెంటు కూడా మొత్తం కట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపింపజేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అధికారులే వహించాల్సి వస్తుంది. అందుకని ఎక్కడి దాకా దీన్ని తీసుకుపోకుండా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసేదానికోసం చొరవ చూపాలని, ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 20,000 లేకుండా కుటుంబం ఈరోజు పోషణ లేదు. అందుకని వీళ్ళని మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళ సమ్మె వెంబటే
విరమింపజేయవలసిందిగా మున్సిపల్ శాఖ అధ్యక్షులు నారాయణని మరియు పాలకులను కూడా మేము కోరుతున్నాం. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు పలు రకాల విద్యల్లో నైపుణ్యం సాధించాలని తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ అన్నారు. మంగళవారం ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ హెచ్ఎం గంగాధర్ అందజేశారు. నేటి తరం విద్యార్థులు విద్యలోనే కాకుండా ఇతర రంగాల్లో వారి ప్రతిభను కనబరచాలని గంగాధర్ తెలియజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.